నేను వచ్చే అవ్వదు వచ్చా 4:30కి వచ్చా. ఈ దగ్గర బిజీగా ప్రాఫిట్ అండ్ లాస్ రిమైనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. నేను టాపిక్ స్టార్ట్ చేసాం. ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్ కూడా ఏమంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకి ఏంటంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, గెయిన్, లాస్ వీటి మీద బేస్ అయి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన 4 ఫార్ములాస్ కూడా ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ గెయిన్ అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ నుంచి గెయిన్ తీసేస్తే నా కాస్ట్ ప్రైస్ వచ్చిందా లేదా? ఓకే. అలాగే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ లాస్ యాడ్ చేస్తే నాకు ఏమొచ్చిందండి? కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఓకే. అలాగే గెయిన్ కానీ గెయిన్ పర్సెంటేజ్ కానీ లాస్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ అది దేనికి కన్వర్ట్ చేస్తామమ్మా? గెయిన్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా ఇట్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్ ప్రైస్. గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ లాస్ పర్సెంటేజ్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ ఈ 4 ఫండమెంటల్ ఫార్ములాస్ అలా నేను చెప్పాను. ఓకే. మళ్ళీ ఏంటంటే వాటి బేసిక్స్ ఐడియా ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్కి మళ్ళీ రిపీట్ చేశాను. ఎవరైనా నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకోండి 4 ఫార్ములాస్. ఓకే. ఈ మన ప్రాఫిట్ అండ్ లాస్కి ఫండమెంటల్ ఫార్ములాస్ అన్నమాట. Cost price equals selling price minus gain. Cost price equals selling price plus loss. Gain percent gain by cost price into 100. Loss percent loss by cost price into 100. ఈ 4 basic fundamental formulas అన్నమాట. ప్రాబ్లమ్స్ రాండమ్మా. నిన్న 19 కంప్లీట్ చేసాం. 18 కంప్లీట్ చేసాం కదా. 18 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కమ్ టు ద 19th ప్రాబ్లం. 19th ప్రాబ్లం. A man sold 3/5 of the goods at 20% loss. మెటీరియల్ చూసుకోండి పక్కన. ఓకే. తెచ్చుకోలేదా? చూడండి మన ఇద్దరు కలిపిన ఒక్కనేమండి వెనకాల. A man sold 3/5 of the goods at 20% loss. At what profit percentage should he sell the remaining goods to get the 10% profit of the whole? ఏమండి ఇప్పుడు మొత్తం గూడ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, అసలు ఎంత కొన్నాడో తెలియదు అంతే కదా. అసలు మొత్తం ఆ గూడ్స్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? తెలియదు. కానీ దాంట్లో 3/5 గూడ్స్ ప్రాఫిట్ కమ్మాడా లాస్ కమ్మాడా? 3/5 ఆఫ్ ద కాస్ట్ గూడ్స్ ఏదైతే ఉందో లాస్ కమ్మాడు. ఎంత లాస్ కమ్మాడు? 20% లాస్. అయితే రిమైనింగ్ ఎట్ వాట్ ప్రాఫిట్ పర్ షుడ్ సెల్ ద రిమైనింగ్ గూడ్స్, మిగతా ఏ ప్రాఫిట్ పర్సెంటేజ్ గా మిగిలితే మొత్తం ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను? 10% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి ఆ గూడ్స్ కాస్ట్ మీకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు అవన్నీ ఏమనుకుంటాం మనం? అంటే ఎక్స్లో వైడ్ వద్దు, 100 అనుకోండి. ఆ గూడ్స్ కాస్ట్ ప్రైస్ మీకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు ఏమనుకుంటాం? 100 అనుకోండి. ఓకే. 100 అనుకుంటాం. దాంట్లో 3/5 అంటే ఎంతమ్మా? 60గా ఇంద్రా. 3/5 ఎంత? 60. రిమైనింగ్ ఎంత? 40. 2 కలిపి ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇదే కాస్ట్. వాడు ఇంత కాస్ట్ పెట్టి కొన్నాడు అనుకున్నాం అంటే దాంట్లో 3/5 కాస్ట్ ఎంత? 60 రూపీస్. రిమైనింగ్ 2/5 ఎంత? 40 రూపీస్. 60 + 40 ఎంతమ్మా? 100 రూపీస్. ఇప్పుడు ఈ 60 రూపీస్ కాస్ట్ అమ్మేటప్పుడు ప్రాఫిట్ కమ్మాడా లాస్ కమ్మాడా? లాస్ కమ్మాడు. ఎంత పర్సెంటేజ్ లాస్ కమ్మాడు? 20% లాస్ అంతే కదా. అంటే 20% లాస్ అంటే 20% తక్కువ కమ్మినట్టే కదా. అంటే ఇప్పుడు 60లో 20% ఎంత? లేదు 60లో 10% ఎంత? 6 రూపాయలు. 20% అంటే 2 ఆర్లు ఎంత? 12 రూపాయలు. అర్థంగా? అంతే కదమ్మా. లేకపోతే జనరల్గా చూ మరి 20% లాస్ అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మినట్టు? 80% ఆఫ్ 60గా. ఆ జనరల్గా ఆలోచించుకోండి. 20% లాస్ అంటే ఎంత పర్సెంటేజ్? 80% కమ్మినట్టుగా. 80% ఆఫ్ 60. అయితే వాళ్ళు ఈ 40ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అమ్మాలనుకుంటాడు కదా. ఎక్స్ అనుకుందాం. మొత్తం మీద ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 10% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కొన్నది ఎంత? కాస్ట్ ఎంత? 100 రూపీస్. 10% ప్రాఫిట్ అంటే ఎంత కమ్మాలి? 110. అయితే ఎక్స్ ఎంత కలుపుకోవాలి?
కదా 0 0 0 48 x by 100 into 40 equal to 110 నుంచి 48 పోతే ఎంతమ్మా 60 ఇందులో 62 కదా అంటే 48 పోతే 62 కదమ్మా అయితే x ఇక్కడ ఎంతో కనుక్కుందాం 62 by 40 into 100 22s and 25s 2 31s 31 5s ఎంతమ్మా 150 ఇందులో 155% అంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ 55% 55% అంతకమ్మా సో ఇదే ప్రాబ్లమ్ మనం 2 స్టెప్స్లో ఎలా చేయొచ్చంటే దానిలో 350 అంటే ఎంత 60 రిమైనింగ్ 40 ఈక్వల్ ఎంత 100 కదా సిపి ఎంత 100 ఇప్పుడు 60 రూపీస్ కాస్ట్ ఎంత లాస్ అమ్మాడు 20% లాస్ 60లో 10% ఎంత 6 రూపాయలు 20% ఎంత 12 రూపాయలు అంటే 12 రూపాయలు లాస్ట్ అమ్మినట్టేగా అవునా కదా 12 రూపాయలు లాస్ట్ అంటే వాడు ఎంత అమ్మినట్టు 48 రూపీస్కి వాడు మొత్తం మీద ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 110 మరి 48 అయితే ఈ 40 ఉన్నది ఎంత కమ్మాడు ఈ 40 ఉన్నది ఎంత కమ్మాలమ్మా 62 కమ్మాలి అంటే ఈ 40 కాస్ట్ ఉన్నది ఎంత కమ్మాలి 62 కమ్మాలి అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి గెయిన్ ఎంత వాడు 40 పెట్టి కొన్నాడు ఎంత కమ్ముతున్నాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 62గా గెయిన్ ఎంత 22 అంటే ఈ 22 రూపీస్ అనేది 40లో ఎంత పర్సెంటేజ్లో కనుక్కోండి అంతే కదా గెయిన్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఎప్పుడు మనం దేని మీద కనుక్కుంటాం కాస్ట్ ప్రైస్ మీద కదా ఓకే అయితే మనకి 22s 25s 11 డైరెక్ట్గా 55% వచ్చింది సింపుల్ అంటే ఇది చేస్తే అర్థమైందని చెప్పాను అదే ఫాలో క్లియరా ఇది ఫాలో అవుతుంది ఇది అంటే అనుకుంటే 250ది 350ది రిమైనింగ్ 250 అంతే కదా A man bought 2 articles for 840 rupees. ఇది ప్రాసెస్ చూద్దాం ఈ సోల్డ్ బట్ at a 20% gain and other 10% loss. Find their cost prices if their selling prices are the same. మా ఇప్పుడు ఆ 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 840 ఏది ఎంతకో కొన్నాడో అదే కనుక్కోమన్నాడు కదా మనం ఇలా ఫైండ్ అవుట్ ద ఇండివిజువల్ కాస్ట్ ప్రైసెస్ అదే కనుక్కోమన్నాడు మరి 2 840 రూపీస్ పెట్టి కొన్నాడు 2 ఏది ఎంత కొన్నాడో మనం కనుక్కోవాలి ఇండివిజువల్ కాస్ట్ ప్రైసెస్ మనం కనుక్కోవాలి వాడు అమ్మాడు అమ్మితే ఓ దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది 20% ఇంకో దాని మీద 10% లాస్ వచ్చింది అయితే వాటి సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అంట సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అయితే ఏం కనుక్కోమన్నాడు వాటి ఇండివిజువల్ కాస్ట్ ప్రైసెస్ కనుక్కోమన్నాడు ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం తర్వాత షార్ట్ కట్ ఇప్పుడు ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే వేరేది ఏమైంది 840 మైనస్ ఎక్స్ మామూలుగా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏమనుకున్నాం అన్నోన్ వాల్యూని తెలియని వాల్యూని ఎక్స్ అనుకున్నాం 20% ప్రాఫిట్ అంటే ఆ వాల్యూ ఎంతమ్మా 120%గా దీని మీద 20% ప్రాఫిట్ అనుకున్నాం 120% ఆఫ్ ఎక్స్ అంతేగా సెల్లింగ్ ప్రైస్ అదే కదా 2 ఆర్టికల్ మీద లాస్ ఆఫ్ ప్రాఫిటా ఎంత పర్సెంటేజ్ లాస్ 10% లాస్ అంటే ఎంతమ్మా 90% ఆఫ్ 840 మైనస్ ఎక్స్ ఇప్పుడు ఈ 2 సెల్లింగ్ ప్రైసెసేగా ఆ 2 ఈక్వల్ అంటాడు కదా వాడు 2 ఈక్వల్ చేసాం 120x cancel 34s and 33s 4x 3 into 840 plus 3x equal to 7x 3 into 840 and x equal to 360 x equal to 360 మరి ఒక వాల్యూ 360 అయితే రెండోది ఏమైందమ్మా 840 minus 360 అంటే 480 ఓకే ఇది ప్రాసెస్ సింపుల్గా షార్ట్గా ఎలా చేస్తారంటే ఎప్పుడైనా టోటల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చి ఒక దాని మీద ప్రాఫిట్ ఇంకో దాని మీద లాస్ వాటి సెల్లింగ్ ప్రైసెస్ అది ఈక్వల్ అనే కండిషన్ ఇస్తే వాటి ఇండివిజువల్ కాస్ట్ ప్రైసెస్ ఎలా అనుకోవచ్చంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రేషియో దొరుకుతుంది ఎస్పీ రేషియో అంటే సెల్లింగ్ ప్రైస్ రేషియో ఒక ఆర్టికల్ మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ 20% ప్రాఫిట్ అంటే 100 ప్లస్ మైనస్ అంటే
అంటే ఏమైందమ్మా 1. వేరే దాని మీద లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా? ఎంత పర్సెంటేజ్ లాస్? 10% లాస్ అంటే 100 ప్లస్ మైనసా? ఎంత అయింది? 34. సెల్లింగ్ ప్రైస్ రేషియో వచ్చింది. కాస్ట్ ప్రైస్ రేషియో దీనికి రివర్స్ అన్నమాట. ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఉంది, వాటి కాస్ట్ ప్రైస్ రేషియో ఉన్నప్పుడు ఏదంతా మనం ఇది చెప్పొచ్చా లేదా? ఫస్ట్ వన్ 3 పార్ట్స్ అయితే 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని 7 పార్ట్స్ 4 by 7 into 8. అదే సెల్లింగ్ ప్రైసెస్ రేషియో కనుక్కున్నాం, కాస్ట్ ప్రైస్ రేషియో ఏమో వాటికి ఇన్వర్స్, ఆటోమేటిక్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఉంది, రేషియో ఉంది, ఇండివిజువల్ కాస్ట్ ప్రైసెస్ కనుక్కోం. ఉందా? నెక్స్ట్ 21st. A man bought 2 articles for 450 rupees and sold one at 15% profit and other at 10% loss. On whole, there is no loss or no gain. ఇందలానే సేమ్ ప్రాబ్లమే. ఏమి ఇచ్చాడు మీకు? ఆ 2 ఆర్టికల్స్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 450 రూపీస్. ఏది ఎంత కొన్నాడో తెలియదు, అది మిమ్మల్ని కనుక్కోకున్నాడు. వాడిని అమ్మాడు. ఒక దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 10%. వేరే దాని మీద ఎంత పర్సెంటేజ్ లాస్? 10%. ఆన్ హోల్ దెర్ ఈస్ నో లాస్ నో గెయిన్. మొత్తం మీద లాస్ లేదు, గెయిన్ లేదు. నో లాస్ నో గెయిన్ అంటే ఏంటి కండిషన్? ఇందాకేమో సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు, ఈసారేమో నో లాస్ నో గెయిన్ అంటాడు. నో లాస్ నో గెయిన్ అంటే ఏంది? టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సెల్లింగ్ ప్రైస్. అంతేగా? అదే కదా అబ్బాయి, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ అయితే నో లాస్ నో గెయిన్, లాభము లేదు నష్టం లేదు. ఓకే, అంటే కండిషన్ మార్చాడు. గుడ్. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్. ఆ 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైసెస్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం, తర్వాత షార్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే అమ్మ, ఇప్పుడు ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, వేరేది ఏమైంది? 450 మైనస్. ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అయితే వేరే ఆర్టికల్ 450 మైనస్ ఎక్స్. ఇప్పుడు దీని మీద 15% ప్రాఫిట్ అనుకుందాం. ఫస్ట్ దాని మీద 15% ప్రాఫిట్ అంటే ఏమైంది? 115% ఆఫ్ ఎక్స్ సెల్లింగ్ ప్రైస్. అదే కదా, ఎప్పుడైనా ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 115% ఆఫ్ ఎక్స్. ఇప్పుడు వేరే దాని మీద ఎంత లాస్ అన్నాడు? 10% లాస్. 10% లాస్ అంటే ఎంత? 90% ఆఫ్ 450 మైనస్ ఎక్స్. అదే కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఈ రెండు సమ్ ఏమి దేని చూపించిందండి? సెల్లింగ్ ప్రైసే కదా, అవునా? వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు? నో ప్రాఫిట్ నో లాస్, లాభము లేదు నష్టము లేదు. అంటే ఏంది? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 450, అవునా కదా? ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, 115x 90 into 450 minus 90x equal to 100 into 450. ఈ 100 450 నుంచి చూడండి, ఈ 115x లో 90x తీసేస్తే ఎంతమ్మా? 25x. ఈ 150x నుంచి 90x తీసేస్తే 25x. ఈ 100 into 450 నుంచి 90 into 450 మైనస్ చేస్తే 450 లాగా కామనేగా. 100 నుంచి 90 పోతే ఎంత? 10 into 4. ఓకే, 5 5s and 5 2s and 5 90s అండ్ x ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 180. ఆల్రెడీ ఒక వాల్యూ 180 వస్తే వేరే వాల్యూ ఏమైంది? 450 మైనస్ 180 ఎంతమ్మా? క్రాస్. నెక్స్ట్ డే ప్రాబ్లమ్ని 1 స్టెప్లో ఎలా చేయాలి, 1 or 2 స్టెప్లో షార్ట్ కట్. దీనికి రావాలి. అది ఎప్పుడంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయితేనే సెల్లింగ్ ప్రైస్ రేషియో కాస్ట్ ప్రైస్ రేషియో కనుక్కున్నాం. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అనగా నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. నో ప్రాఫిట్ నో లాస్ అన్నప్పుడు కండిషన్ మారింది కదా. కండిషన్ మారినప్పుడు మనం చేసే విధానం కూడా మారాలి. ఇది నో ప్రాఫిట్ నో లాస్ అన్నప్పుడు టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ రావాలి. అమ్మా, ఇప్పుడు జనరల్గా మాట్లాడుతున్నాం 15% ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఇప్పుడు ప్లస్ అని ఇండికేట్ చేస్తాం కదా. ఇంకోటి ఏంటి? 10% లాస్. అమ్మ, ఇప్పుడు 15% ప్రాఫిట్ అంటే ఆ వాల్యూ ఏమైంది? 150. 10% లాస్ అంటే ఆ వాల్యూ ఏమైంది? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 25. అంటే ఇక్కడ 15% ప్రాఫిట్ 10% లాస్ అంటే డిఫరెన్స్ ఏమైంది?
15% ప్రాఫిట్ 10% లాస్ అంటే డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా 15% ప్రాఫిట్ 10% లాస్ అంటే -10 డిఫరెన్స్ అంటే ఏమైంది? 25. సరే ఇలా తీసుకోండి. ఒక ప్రాఫిట్ ఒక లాస్ ఉన్నప్పుడు ఆ రెండు మధ్య డిఫరెన్స్ అంటే ఆ రెండు సమ్ చేస్తాం. సమ్ అంటే మైనస్ చేస్తాం. అదే రెండు ప్రాఫిట్ అయినా రెండు లాస్ అయినా డిఫరెన్స్ అంటే డిఫరెన్సే, సమ్ అంటే సమ్. ఇది రెండు అవుతాను ఆపోజిట్. ఒక పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇంకోటి లాస్ పర్సెంటేజ్ అంటే ఆ రెండు మధ్య డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం? ఆ రెండు యాడ్ చేస్తాం. ఇప్పుడు 15% ప్రాఫిట్ 10% లాస్ డిఫరెన్స్ ఎంత? 25. దాని కారణం ఏంటన్నా? 25. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాఫిట్ ఎంత? 50. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 25 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 450 ఇచ్చాడు. 5 3s 5 5s and 9 5 5s 5 5s and 5 90s ఎంతమ్మా? 260. అదొక కాస్ట్ ప్రైసే కదా. ప్రాఫిట్ బై ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇంకో వాల్యూ లాస్ బై 10% లాస్. 15% ప్రాఫిట్ 10% లాస్ డిఫరెన్స్ ఎంత? 25 ఇంటూ 5 2s 5 5s and 5 90s ఎంతమ్మా? 290s ఎంత? ఎప్పుడైనా టోటల్ కాస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే మనం ఇలా వేస్తాం. ప్రాఫిట్ బై ద డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎప్పుడైనా ప్రాఫిట్ లాస్ డిఫరెన్స్ ఏంటంటే ఆ రెండు యాడ్ చేస్తాం. రెండు ప్రాఫిట్లు అయినా రెండు లాస్లు అయినా మైనస్ చేస్తాం. డిఫరెన్స్ అంటే డిఫరెన్సే, సమ్ అంటే సమ్. చూసుకోండి. అర్థం ప్రాబ్లం ఎలా చేసాం అంటే నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఇలా చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అంటే లాస్ట్ ప్రాబ్లం అది ఇచ్చిన ప్రాబ్లం ఒకే రకంగా ఉంది, కండిషన్ డిఫరెంట్. 22 23 ఈ ఎంఆర్పి డిస్కౌంట్స్ మీద తర్వాత చేద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 8 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 24 క్వశ్చన్ అన్నాం. ఏ మ్యాన్ బాట్ 24, 25, 26 ఒకే కాన్సెప్ట్. ఏ మ్యాన్ బాట్ 80 kgs of rice at 12 rupees a kg and 60 kgs at 13.25 a kg and sold the mixture at 12.75 a kg. What is the profit in rupees? మొత్తం మీద ప్రాఫిట్ కలుపుకోమంటాడు. ఏమంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎలా వచ్చిందండి? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ అయినా ఓకే. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కలుపుకోమం. టోటల్ కాస్ట్ ప్రైస్ కలుపుకోమం. రెండు రకాలు ఉన్నాయి కదా. 80 kgs ఎంత పెట్టి కొన్నాడు? 12 రూపీస్. మరి కేజీ 12 రూపీస్ అంటే 80 kgs ఎంత? 18 12 కదా. 60 kgs ఎంత కొన్నాడు? 13.25 అంటే 60 into 13.25 60 into 13.25 ఓకే. మొత్తం కాస్ట్ ప్రైస్ చూద్దాం. 18 months ఎంత? 960 రూపీస్. అలాగే 60 into 13.5 అంటే మళ్ళీ 60 13s ఎంత? 780 రూపీస్ ఓకే. 1625 అంటే మనకి ఎంత? 795 రూపీస్. ఈ 960 ప్లస్ 795 ఎంత అండి? 1755 రూపీస్. అర్థం? రెండు యాడ్ చేయండి. 960 900 ప్లస్ 700 1600 60 ప్లస్ 95 155 1600 ప్లస్ 155 ఎంత? 1755 అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1755. మరి ఈ రెండు కలిపాడు. మిక్చర్ అంటే ఏంది? కాంపిటీషన్ ఆఫ్ 2A కదా. ఈ రెండు కలిపాడు. ఈ రెండు కలిపితే ఎన్ని కేజీస్ అని? 140 kgs. కలిపిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ మిక్చర్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ మిక్చర్ ఎంత? 12.75. 12.75. టోటల్ సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. $140 ఎంత? 14 12 ఎంతమ్మా? 14 12 14 10 140 14 రోజులు 28 1680. 140 balls 1680 అంతేగా. ఇక్కడ ఎంత ఉంది? 30 పావలు ఉంది కదా. 75 పైసలు ఉంది కదా. 75 పైసలు మనం ₹10 పావలు వేసుకోవచ్చుగా. 140 అర్థలు ఎంత? 70. 140 పావలాలు ఎంత? 70లో 100 రూపాయల సోమేగా 35 రూపాయలు ఓకే. మొత్తం కలిపి ఎంత వస్తుంది? 1680 ప్లస్ 105 అంటే మనకి
1785 రూపీస్ వస్తుంది. అది సెల్లింగ్ ప్రైసా కాదా? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1785. అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? గెయిన్ కనుక్కోమంటాడు. గెయిన్ అంటే ఎంత? 1785కి 1755 డిఫరెన్స్ ఎంతండి? అమ్మ ఇదే కోసం గెయిన్ పర్సంటేజ్ కలుపుకోమన్నారు. ఏం చేస్తారు? అదే గెయిన్ అడిగారు కాబట్టి మనం సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఎంత వచ్చింది? 30 రూపీస్ వచ్చింది. అదే మిమ్మల్ని గెయిన్ పర్సంటేజ్ కనుక్కోమంటే ఏం చేసేవాళ్ళు? అది గెయిన్ పర్సంటేజ్ దేని మీద కనుక్కుంటాం? గెయిన్ ఎంత? 30 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1755. అనేది ఉంది డిగ్రీ. అంటే 30 అనేది 1755 ఎంత పర్సంటేజ్ ఉంటుంది? అదే కదా గెయిన్ పర్సంటేజ్. నెక్స్ట్ 25. A man bought A man bought 48 kgs of sugar at 12.50 a kg and 32 kgs of sugar at 15 rupees a kg. At what price per kg should he sell the mixture to get 33.13% profit? ఇందాక ప్రాఫిట్ ఎంత కనుక్కోమన్నాడు. ఈసారి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ మిక్చర్ కనుక్కోమన్నాడు. అంతే కదా? సెల్లింగ్ ప్రైస్ పర్ కేజీ మిక్చర్ కనుక్కో. అదే కదా? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందామా? 2 వెరైటీస్ ఉన్నాయి కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. అమ్మా ఫస్ట్ 48 kgs ఆఫ్ షుగర్ ఎంతమ్మా కేజీ? 12.5. టోటల్ కాస్ట్ 48 into 12.5. టోటల్ కాస్ట్ ఎంత? 48 into 12.5. నెక్స్ట్ 32 kgs ఎంత? 50. మొత్తం కాస్ట్ అమ్మా 48 12s ఎంతమ్మా? 48 10s 480, 48 2s 96, 576. అలాగే ఇదేమో 600. 600 32 15 320 480 ఎంతమ్మా? 108. కాస్ట్ ప్రైస్ ఎంత? 108. అయితే మొత్తం మీద వాడు ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 33.13% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 33.13% అంటే దాని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఎంత? 33.13% దాని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఎంత? 1/3. అంతే కదా? అంటే 1080లో 1/3 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా? అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కనుక్కుందాం. అంటే 1080కి ఏం యాడ్ చేస్తారు? 1080లో 1/3 వాల్యూ యాడ్ చేసి సరిపోతుందా లేదా? మళ్ళీ 33.13% ఆల్రెడీ మీకు పర్సెంటేజ్ టేబుల్ ఇచ్చాను. 33.13% ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఎంత? 1/3గా. ఆ 1/3లో ఎంత అవుతుంది? ఇది 360. 1080 ప్లస్ 360 ఎంత అవుతుంది? 1080 ప్లస్ 300 1380 అంటే 1440 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1440 మొత్తం. కానీ వాడు పర్ కేజీ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు కదా? ఈ రెండు కలిపాడా లేదా? మొత్తం క్వాంటిటీ ఎంత? 48 ప్లస్ 32. ఈ రెండు మిక్స్ చేశారు కదమ్మా. అప్పటికే మిక్చర్ అయింది. మిక్చర్ అంటే ఏంది? ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్. 48 ప్లస్ 32 ఎంత? 80. మరి 1440ని టోటల్ క్వాంటిటీ 80 kgs డివైడ్ చేస్తే ఓకే పర్ కేజీ సెల్లింగ్ ప్రైస్ వచ్చిందా లేదా? ఓకే 0 0 క్యాన్సిల్. ఓకే మనకి 8 1s 8 days ఎంతండి? 18 రూపీస్ పర్ కేజీ. అవునా కదా? కొట్టేసుకున్నామా? Next come to the 22nd. 26 చూడండి. మనం తీసుకున్నారు ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man bought 24 dozen of eggs at 18 rupees per dozen. ఎన్ని డజన్స్ కొన్నాడు? 24 డజన్. ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎన్ని డజన్స్ కొన్నాడు? 24 డజన్స్. పర్ డజన్ ఎంత? 18 రూపీస్. తీసుకొస్తున్నాడు. 48 eggs వరకు బ్రోకెన్. ఈ ప్రాసెస్ ఒక తీసుకొస్తున్నాడు బండి మీద కింద పడ్డాయి. ఎన్ని ఎగ్స్ బ్రోకెన్ అయ్యి? 48 eggs అంటే ఎన్ని డజన్స్? 4 డజన్. డజన్కి 12గా అంటే 4 డజన్ బ్రేక్ అయిపోయింది. మరి వాడి ఏం చేయలేడుగా? మరి బ్రేక్ అయిపోయింది కదా. ఎట్ వాట్ ప్రైస్ పర్ డజన్ షుడ్ యూ సెల్ ద రిమైనింగ్ ఎగ్స్ టు గెట్ 25% ప్రాఫిట్ ఆన్ ద హోల్? మొత్తం
మొత్తం 24 డజన్స్ కొన్నాడు, దాంట్లో 4 డజన్స్ స్పాయిల్ అయిపోయినాయి. మిగతా ఎక్స్ పర్ డజన్ ఎంత కమ్మితే మొత్తం మీద ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మొత్తం మీద ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 25% ప్రాఫిట్ రావాలంటే పర్ డజన్ ఎంత సేల్ చేయాలో కలుపుకోవాలి. మా ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఉందో కలుపుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఏమో ఎన్ని డజన్స్ కొన్నాడు? 24 డజనే. ఇందులో కానీ వాడు చేసి తప్పకి డబ్బులు కట్టలేడుగా 24 డజన్స్ కొన్నట్టు. పర్ డజన్ ఎంత? 24 18s ఎంత? 24 20s 480. దానిలో 24 2s 48 మైనస్ చేస్తే ఎంతమ్మా? ఇప్పుడు 24 18s సరిపోవాలంటే 24 20s కలుపుకొని 24 2s మైనస్ చేస్తే సరిపోతుందా లేదా? 24 20s ఎంత? 480. దాని నుంచి 24 2s ఎంత? 14 మైనస్ చేస్తే 480 నుంచి 14 మైనస్ చేస్తే 430. మన క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఏంటంటే రామాలు కొంచెం అలవాటు చేసుకోవాలి. మైండ్ క్యాలిక్యులేషన్స్ 430. కాస్ట్ ప్రైస్ ఎంత? 430. మరి ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడమ్మా? 25% ప్రాఫిట్ అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఏమైతే 125% కదా. 125% దేని మీద? కాస్ట్ మీద. 430 ఎంతమ్మా? 540. అంటే సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఎంత? 540 రూపీస్. అంటే వాడు 540 రూపీస్ కమ్మగెలితే ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది? 25. కానీ వాడు పర్ డజన్ ఎంత కమ్మాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 540 రూపీస్ ఎన్ని డజన్స్ అమ్మినట్టు? 24 కొన్నాడుగా. ఈ లెక్కలో రాదు. వాళ్ళు చివరికి అమ్మింది 20నే అంతే కదా. 20 అమ్మింది. ఓకే, క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ 27 అంటే 27 రూపీస్ పర్ డజన్. ఓకేనా? అర్థమైనా 3 ప్రాబ్లమ్స్? నెక్స్ట్ 27 28 ఒకే మోడల్. 27 28 జాగ్రత్త క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోండి. వాడు ఏమి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి. దాంతోపాటు సింపుల్ స్టెప్స్లో ఎలా చేయాలి అంటే మనం చేయాల్సింది. ఏ మ్యాన్ బాట్ ఏ రేడియో 3/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్. ఎంత కొన్నాడు? దాని కాస్ట్లో 3/4 వాల్యూ కొన్నాడు. ఓకే, అండ్ సోల్డ్ 50% అయిపోదా కాస్ట్. అంతేగా? అమ్మేటప్పుడు ఏం చేశాడు? దాని కాస్ట్ ఎంత ఉందో దాని మీద 50% ఎబోగా అమ్మాడు. అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏంటి? మనం సిపిఎస్పి 2 తెలియాలి కదా. తెలియాలి వద్దా? సిపిఎస్పి. ఓకే, మరి ఈ కొనేటప్పుడు కూడా వాడు దేని మీద కొంటున్నాడు? కాస్ట్ మీద. అమ్మేటప్పుడు కూడా కాస్ట్ మీద. అసలు దాని కాస్ట్ ఎంతో మీకు తెలుసా? తెలియనప్పుడు ఏమనుకుంటాం? 100 అనుకోండి. ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అయినా పర్సంటేజ్లు అయినా తెలియని వెళ్ళి మీరు ఏమనుకుంటారు? 100 అనుకోండి. కాస్ట్ ఇది కాస్ట్ అండి. సిబి ఈక్వల్ ఎంతండి? 3/4. 3/4 అంటే 75 కొన్నాం. ఎస్పీ ఎంతండి? 50% అయిపోతా కాస్ట్. అంతే కదా? 50% అయిపోతా కాస్ట్ అంటే 100 + 50 అంతే కదా. కాస్ట్ 100 కదా. దాని 50% అయిపోతే 150 కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 75. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 150. గెయిన్ ఎంత? గెయిన్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చా లేదా? గెయిన్ ఉంది. గెయిన్ పర్సెంట్ ఎంత కనుక్కుంటా? గెయిన్ బై కాస్ట్ ప్రైస్. గెయిన్ ఎంత? 75. సిపి ఎంత? 75. ఫ్యాన్ అది టక్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాడు కొనేటప్పుడు కాస్ట్ మీద 3/4 కొన్నాడు. సెల్లింగ్ కూడా కాస్ట్ మీద 50% ఎబో అన్నాడు. అంటే ఇక్కడ అతని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రావాలంటే దాని కాస్ట్ తెలియాలి. ఆ కాస్ట్ మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూని ఏమనుకున్నాను? 100 అనుకున్నాను. అనుకోవచ్చు కదా. అప్పుడు సిపి కలుపుకున్నాను 3/4 ఎంతైంది? 75. ఎస్పి 50% ఎబో 150. అయితే మన గెయిన్ పర్సెంటేజ్ గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది కూడా 27 లాగానే
ఏ మ్యాన్ బాట్ an article 20% less than its original price. ఒరిజినల్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ లెస్ కొన్నాడు? 20%. మరి దాని ఒరిజినల్ ప్రైస్ మీకు తెలుసా? తెలియదు. అండ్ సోల్డ్ ఇట్ 12% మోర్ దెన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. అమ్మేటప్పుడు ఒరిజినల్ ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అమ్మాడు? 12%. అంటే ఇప్పుడు అతని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? ఆ పర్సన్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? ఒరిజినల్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యాం. అంతే కదమ్మా? వాడు ఏ పదం యూజ్ చేస్తాడో అదే యూజ్ చేస్తాం. అంతే కదా? ఆ ఆర్టికల్ ఒరిజినల్ ప్రైస్ మీద అదే కాస్ట్ డిపెండ్ అయ్యాము. మీకు తెలుసా ఒరిజినల్ ప్రైస్ ఎంతో? ఏమనుకుందాం? అయితే సిపి చూద్దాం. అతను కొన్న కాస్ట్ ప్రైస్ అంటే 20% లెస్ అంటే 80 రూపీసేగా. 100 మీద 20% లెస్ అంటే 80 కదమ్మా. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ మోర్? 12% మోర్ అంటే ఎంత? 1. అయితే మనం గెయిన్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. గెయిన్ ఎంతమ్మా? 32. దేని మీద? 80. ఎంతమ్మా? 40%. ఓకే, 40%. ఓకే, ట్వంటీ 29 చూడమ్మా. When the price of article was decreased by 4 rupees, 3 more articles could be bought for 360 rupees. అంటే ఆ 360 రూపీస్కి ఆర్టికల్ ప్రైస్ ఎంత డిక్రీజ్ చేశాయంట? 4 రూపీస్ డిక్రీజ్ చేసినప్పుడు ఎన్ని ఎక్స్ట్రా కొనొచ్చంట? 3 more వచ్చినాయి. అంతకుముందు 360 రూపీస్కి ఎన్ని వచ్చినాయో తెలీదు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత కూడా తెలీదు. ఎప్పుడైతే ఆ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద 4 రూపీస్ డిక్రీజ్ చేశారో ఇందాక వచ్చిన ఆర్టికల్ కన్నా ఎన్ని ఎక్కువ వచ్చినాయంట? 3 ఎక్కువ వచ్చినాయంట. మరి ఇందాక ఎన్ని వచ్చినాయో తెలియదు, కానీ సరే 3 ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఆ ప్రైస్ 4 రూపీస్ తగ్గించడం అంతేగా. అయితే ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్. అసలు ఆ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంతో కలుపుకోవాలి. ఇది తగ్గించే ముందు ప్రైస్ ఎంతో కలుపుకోవాలి. అంతే కదా? ఒరిజినల్ ప్రైస్ అంటే అదే కదా. మా జాగ్రత్త ఉండే ఈ 2 కేసెస్లో వాడు పెట్టిన ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? 360 రూపీసేగా. ఆ ఒరిజినల్ ప్రైస్ మీకు తెలుసా? తిన్నప్పుడు మీరు ఏమనుకుంటారు? లెట్స్ టేక్ ద ఒరిజినల్ ప్రైస్ ఇస్ ఎక్స్. లెట్స్ టేక్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ ఎక్స్ రూపీస్. ఇప్పుడు 360ని ఎక్స్తో డివైడ్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి లేవా? ఎన్నో కొన్ని వస్తాయి. అంతే కదా? నెక్స్ట్ ఈ ఎక్స్ అలా ఎంత తగ్గించారట? 4 రూపీస్. అంటే ఏమైంది? ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు 360ని ఎక్స్ మైనస్ 4తో డివైడ్ చేస్తే మళ్ళీ ఎన్నో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి కదా. ఎంత వచ్చింది ఇది? కానీ ఈ 2 కేసెస్లో డిఫరెన్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉంది? 3 ఆర్టికల్స్. అదే కదా అర్థం. ఫస్ట్ ఆ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ నేను ఎక్స్ అనుకున్నాను. 360 రూపీసే. 360 ఎక్స్తో డివైడ్ చేస్తే ఎన్నో కొన్ని ఆర్టికల్ వస్తాయి. తర్వాత ప్రైస్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 4 రూపీస్. ప్రైస్ 4 రూపీ డిక్రీజ్ అయింది. అప్పుడు 360ని మనం ఎక్స్ మైనస్ 4తో డివైడ్ చేస్తే ఎన్నో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి కదా. ఇక్కడికి ఎన్ని ఆర్టికల్స్ డిఫరెన్స్? 3. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏమైంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అది మీ వల్ల కాదు. దాని కింద ఆప్షన్స్ ఇస్తారు కదా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ 40, సెకండ్ ఆప్షన్ 24, థర్డ్ ఆప్షన్ 16, అండ్ ఫోర్త్ ఆప్షన్ 20, అండ్ ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. అంటే మీరు సెలెక్ట్ చేసుకునేది ఎలా ఉండాలంటే 360ని డివైడ్ చేయాలి. వాల్యూ ఏంది? 360ని డివైడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ ఎంత రావాలి? 3 రావాలి. అదే కదా. చూద్దాం. 40 360 డివైడ్ చేస్తుంది కదా. 360 బై 40 - 4 ఎంత? 36. 36 360 10 టైమ్స్ 10 టైమ్స్ 10 వస్తుంది, 10 వస్తుంది. 360 బై 40 అంటే ఎంత? 40 360 10 టైమ్స్ పోతుంది, 9 టైమ్స్. 10 - 9 3 వస్తుందా? రావట్లేదు కదా. ఓకే, పోతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే రైట్ సైడ్ 3 వస్తుందా? రావట్లేదు. అంటే 40 కరెక్ట్. నెక్స్ట్ 24 తీసుకుందాం. 360 24 - 4 ఎంత? 20. మళ్ళీ 360ని మళ్ళీ 24.
ఇదేమో 2 18s జీరోతో, ఇదేమో మనకి 24 15s. 18 మైనస్ 15 అంత 3 వస్తుందా లేదా? ఓకే, అంటే మన ఆన్సర్ ఎంత ఇప్పుడు? వాట్ ఇస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్? 24. అలా చేయొచ్చు మీరు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సాల్వింగ్, ఫ్యాక్టర్స్ ఇవన్నీ మీ వల్ల కావు. ఇలా ఏ కాన్సెప్ట్ ఇచ్చినా సబ్స్టిట్యూషన్ అప్లై చేయండి. ఆన్సర్ కు సింప్లిఫికేషన్ ఏం లేదండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే తక్కువ టైంలో ఆన్సర్ రావడం, టైం సేవ్ చేసుకోవడం, దాని తగ్గ మెథడ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. మా ఫాలో అవుతున్నారా? ఎక్కడ ఏ ప్రాబ్లం డౌట్ ఉన్నాయమంటే క్లారిఫై చేసుకున్నామా జాగ్రత్తగా నేను చెప్పేటప్పుడు అయ్యే ప్రాక్టీస్ చేస్తే ఏం లేదు. ఇక్కడ టాపిక్ ఏంటంటే వాడు ఏమి ఇస్తున్నాడు, మనం ఎలా చేస్తున్నాం, ఏం కనుక్కుంటాం. అథమెటిక్లో ఏంటంటే వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, రెండు ఆలోచించండి. ఓకే, ఆ 20 అయిపోయింది కదమ్మా. అమ్మ 30 నుంచి 38 వరకు ఎంఆర్పి డిస్కౌంట్స్ మీద, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకే, ఈ గ్రూప్ అంతా అయిపోయిన తర్వాత వస్తాను ఆ 7 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 39 చేసాగా నిన్న. నెక్స్ట్ 40 రాను. ఈ 40 కూడా కంప్లీట్ చేసి ఎంఆర్పి డిస్కౌంట్స్కి వెళ్తాం. అదంతా గ్రూప్ అంతా ఒకసారి అయిపోయింది. జాగ్రత్త ఫస్ట్ ప్రాబ్లం